హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6 రేషియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెన్ తీటా, కొసికెన్ తీటా. సైన్ తీటా, కాస్ తీటా. కాస్ తీటా అంటే మనకి ఏం తెలుసు? కొసైన్ తీటా. సైన్ తీటా, కొసైన్ తీటా. టాన్ తీటా అనే మనం టాంజెంట్ అంటాం కదా. సో టాంజెంట్ తీటా, కో టాంజెంట్ తీటా. ఓకే, సీకెన్ తీటా, కో సీకెన్ తీటా. సో దీన్ని ఇదే ఆర్డర్ లో మనం రాసుకుంటే నెక్స్ట్ మనకి ఏం తెలుసు? జనరల్ గా మనకి ఎప్పుడైనా సరే ఈ డిగ్రీస్ యొక్క వాల్యూస్ మాత్రమే మనకి అవసరం అవుతాయి. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ మనకి 90 degrees. ఓకే, సో వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ చేసే ముందు మనకి సైన్ థీటా వాల్యూస్ తెలిస్తే ఈ టేబుల్ మొత్తాన్ని మనం విత్ ఇన్ 5 to 10 seconds లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దానికి మనం ఏం కావాలి? సైన్ థీటా మనకి కావాలి. సైన్ థీటా వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి 4 వరకు మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం. 0, 1, 2, 3, 4. సైన్ 0 తీటా దగ్గర 0, అలానే 30 దగ్గర 1, 45 దగ్గర 2 అండ్ 60 దగ్గర 3, 90 దగ్గర 4 అనేది మనం పెట్టేసుకుందాం. సో ఈ వచ్చిన ప్రతి నెంబర్ని మనం ఇచ్చుకునే నెంబర్కి ప్రతి నెంబర్ని 4తో డివైడ్ చేద్దాం. 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0/4 అంటే మనకి ఏం తెలుసు? విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. రైట్, 0/4 అంటే 0. రైట్, 1/4 ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుదాం. 2/4 ని మనం ఏమని రాసుకోవచ్చు? 1/2. రైట్, 3/4 ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుదాం. 4/4 ని మనం ఏమని రాసుకోవచ్చు? 1. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ వచ్చిన ఆన్సర్ కి అండర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఇప్పుడే అర్థమవుద్ది. ఓకే, సో ఈ వచ్చిన ఆన్సర్ కి మనం అండర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే √0 అండ్ √1/2 అంటే మనకి ఏం తెలుసు? √1/√2. ఓకే, అండ్ √3/4 అంటే √3/√4. ఓకే, అలానే √1. ఓకే, ఇప్పుడు ఇది ఫైండ్ చేశాక √0 వాల్యూ ఏం తెలుసు మనకి? 0. సో సైన్ 0 వాల్యూ మనకి 0 వచ్చుద్ది. √1/4 ఇక్కడ √1/4 అంటే మనకి ఏం తెలుసు? √1/√4. √1 అంటే 1 తెలుసు మనకి, √4 అంటే 2, సో 1/2 వచ్చుద్ది. అలానే ఇక్కడ మనకి ఏముంది? √1/√2. సో √1 అంటే మనకి 1 తెలుసు, కింద మనకి √2 ఉంది, 1/√2 వచ్చుద్ది. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి √3/√4. √3 అంటే √3నే మనకి వాల్యూ తెలీదు. అండ్ √4 ని మనం ఏమని రాసుకోవచ్చు? 2 అని రాసుకోవచ్చు. సో √3/2 వచ్చుద్ది. √1 అంటే మనకి ఏం తెలుసు? 1. ఓకే, సో ఇది సైన్ యొక్క వాల్యూస్. ఫస్ట్ ఏం చేసాం? 0 నుంచి 4 వరకు మనం నెంబర్స్ అనేవి మనం అలాట్ చేసాం. నెంబర్స్ ఇచ్చాక ప్రతి నెంబర్ని 4తో డివైడ్ చేసాం. 4తో డివైడ్ చేశాక ఎక్కడైతే మనకి సింప్లిఫై అవుతుందో అక్కడ సింప్లిఫై చేసుకున్నాం. 0/4 0 అవుద్ది కాబట్టి దానికి అండర్ రూట్ 0 అనేది 0 వచ్చుద్ది. అండ్ 1/4 ని మనం సింప్లిఫై చేయలేం కాబట్టి రూట్ ఫైండ్ అవుట్ చేసాం. √1 మనకి 1 వచ్చుద్ది, √4 మనకి 2 వచ్చుద్ది. ఓకే, అలానే 2/4 అంటే 1/2. దీనికి పైన కింద రూట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే √1 మనకి 1 వచ్చింది, కింద √2 అనేది ఉండదు. ఓకే, అలానే √3/4. √3ని అలానే ఉంది, √4 అంటే మనకి 2, సో √3/2 అనేది వచ్చింది. 4/4 1 కాబట్టి అండర్ √1 మనకి 1 వచ్చింది. ఇది సైన్ వాల్యూస్. ఓకే, సైన్ 0 = 0, సైన్ 30 = 1/2, సైన్ 45 = 1/√2, సైన్ 60 = √3/2, సైన్ 90 = 1. ఇప్పుడు ఏం తెలుసు అంటే కాస్ థీటా. కాస్ థీటాకి సింపుల్ గా మనకి ఏం తెలుసు? కాస్ థీటా = సైన్ 90 - థీటా అనమాట. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ కాస్ థీటా ఏదైతే ఉందో, సో సైన్ 90 నుంచి ఆ థీటా తీస్తే మనకి కాస్ థీటా అనేది వచ్చింది. సో సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే దీన్ని రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటే మనకి కాస్ థీటా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి కాస్ 0 మనకి 1 వచ్చుద్ది. నెక్స్ట్ మనకి కాస్ 30 అంటే ఇక్కడ సైన్ 60 ప్లస్ లో ఏదైతే ఉందో అది మనకి కాస్ వచ్చుద్ది. రైట్, 3/2. ఇక్కడ ఏదైతే ఉందో అది యాజ్ గా 1/√2 వచ్చుద్ది. ఇప్పుడు ఇక్కడ ఉండేది కాస్ 30 ప్లస్ లో ఉండేది మనకి, సైన్ 30 ప్లస్ లో ఉండేది మనకి కాస్ 60 వాల్యూ అవుద్ది. సో 1/2. రైట్, నెక్స్ట్ మనకి 0. సైన్ 0 అనేది మనకి 0 కాబట్టి కాస్ 90 కూడా మనకి 0 అవుతుంది. ఏం చేసామంటే సింపుల్ గా దీన్ని మనం రివర్స్ ఆర్డర్ లో రాసుకున్నాం. సైన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటే మనకి కాస్ వాల్యూ వచ్చింది. క్లియర్. ఇప్పుడు టాన్ వాల్యూ మనకి ఏం తెలుసు? ఎందుకంటే సైన్ అండ్ కోసైన్ అంటున్నాం కదా, సైన్ కాస్ ని మనం కోసైన్ అంటున్నాం. సో ఈ రెండు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అందుకు మనం ఏం చేసాం? రివర్స్ లో రాసుకున్నాం. అలానే ఇప్పుడు టాన్ వాల్యూ మనకి ఏం తెలుసు? టాన్ ఫార్మ్ లో మనకి ఏం తెలుసు? సైన్ థీటా/కాస్ థీటా. రైట్, సో ఇక్కడ సైన్ వాల్యూని కాస్ వాల్యూని మనం డివైడ్ చేయాలి. 0/1. 0ని ఏ నెంబర్ తో డివైడ్ చేసినా మనకి ఆన్సర్ అనేది 0నే వచ్చుద్ది. ఇప్పుడు చూసుకుంటే 1/2/√3/2. డినోమినేటర్ లో రెండింటికి చూడండి 1/2/√3/2 ఉంది. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? 1/√3 మిగులుద్ది. క్లియర్. సో
మనకి tan 30 వాల్యూ మనకి ఏమొచ్చింది 1/√3, రైట్. అలానే ఇప్పుడు మనకి ఏంటి tan 45 అంటే 1/√2/1/√2 సేమ్ నెంబర్, ఎనీ నెంబర్ బై ఎనీ నెంబర్, x/x సేమ్ నెంబర్ని మనం డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొచ్చింది √3/2/1/2, రైట్. సేమ్ ఇందాక లాగానే 2 and 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఓన్లీ √3 అనేది మిగులుద్ది, రైట్. 1/0 ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 అనేది మనకి నాట్ డిఫైన్డ్, క్లియర్. ఏ నెంబర్ని మనం జీరోతో డివైడ్ చేసినా సరే మనకు ఆన్సర్ అనేది డిఫైన్ అవ్వదు. సో దీని వాల్యూ మనకి నాట్ డిఫైన్, క్లియర్. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఈ tan అనేది మనకి కోటాన్ తో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. tan θ కోటాన్ θ అంటున్నాం కదా. సో అలానే ఇప్పుడు మనం దీనికి ఎలా అయితే సైన్ కి రివర్స్ లో రాస్తే కాస్ వచ్చిందో అలానే tan కి రివర్స్ లో రాస్తే మనకి కోటాన్ θ అనేది వచ్చేస్తుంది, రైట్. సో ఇప్పుడు నాట్ డిఫైన్డ్ ఫస్ట్ వచ్చుద్ది, అంటే కాట్ మనకి 0 degrees అనేది నాట్ డిఫైన్డ్ అవుద్ది. నెక్స్ట్ మనకి ఏముంది √3 అనేది మనకి కాట్ 30 వాల్యూ మనకి √3 వచ్చుద్ది, కాట్ 45 వాల్యూ మనకి 1 వచ్చుద్ది, కాట్ 60 వాల్యూ మనకి 1/√3 వచ్చుద్ది, రైట్. కాట్ 90 వాల్యూ మనకి 0 వచ్చుద్ది, రైట్. సో నెక్స్ట్ మనకి ఏం తెలుసు, ఇప్పుడు సీకెంట్ థీటా మనం ఏమని రాసుకోవచ్చు 1/cos θ అని రాసుకోవచ్చు, రైట్. సీకెంట్ థీటాని మనం 1/cos θ అని రాసుకోవచ్చు. కాస్ థీటా వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. 1/1 అంటే మనకి ఆన్సర్ 1 వచ్చింది. దీనికి జస్ట్ రివర్స్ చేయడం, న్యూమరేటర్ ని డినోమినేటర్ కి మనం న్యూమరేటర్ చేయాలి, ఓకే. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 2/√3 వచ్చుద్ది. నెక్స్ట్ మనకి √2/1 అంటే మనకి ఏం తెలుసు √2 వచ్చుద్ది. 2/1 అంటే మనకి ఏం తెలుసు 2 వచ్చుద్ది. 0/1 0/ఎనీథింగ్ మనకి ఏం తెలుసు, ఇక్కడ 0 ఉంది, 0కి డినోమినేటర్ లో ఏం లేదు. సో రివర్స్ చేసేటప్పుడు మనకి డినోమినేటర్ లో 0 వస్తుంది, రైట్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సీకెంట్ థీటా అనేది 1/cos θ, ఇక్కడ cos θ = 0. సో 1/0 మనకి ఏం తెలుసు, ఇప్పుడే డిస్కస్ చేస్తాం కదా, 1/ఎనీథింగ్ ఈజ్ మనకి నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ మనకి సీకెంట్ 90 degrees అనేది మనకి నాట్ డిఫైన్డ్ అవుతుంది, క్లియర్. అలానే ఇప్పుడు కొసికెంట్ థీటాకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, కొసికెంట్ థీటా = 1/sin θ, రైట్. సో కాస్ థీటా అనేది మనకి సీకెంట్ థీటా అనేది మనకి 1/cos θ, అలానే కొసికెంట్ థీటా = మనకి ఏం తెలుసు 1/sin θ. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఈ వాల్యూస్ ని మనం రివర్స్ చేసిన మనకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకే. సో 1/sin θ, sin θ వాల్యూ మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. 1/0 ఏం తెలుసు మనకి నాట్ డిఫైన్డ్. సో 1/sin θ నుండి డిఫైన్ చేసిన మనకి నాట్ డిఫైన్డ్ వచ్చింది, లేదా ఇక్కడ నాట్ డిఫైన్డ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రాసుకున్నా సరే నాట్ డిఫైన్ అయ్యి వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఈ 1/2 ని రివర్స్ చేస్తే మనకి ఏమొచ్చింది 2 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, సేమ్ ఇక్కడ కూడా మనకి 2 వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు √2 రాసుకోవచ్చు, ఇక్కడ √3/2 రాసుకోవచ్చు, అలానే ఇక్కడ మనకి 1 రాసుకోవచ్చు. సో ఇది మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ యొక్క టేబుల్. మనకి ఒక్క sin θ గుర్తుంటే, sin θ ఒక్కటి గుర్తుంటే ఈ టేబుల్ అంతా మనకి ఈజీగా గుర్తుండిపోద్ది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీకెంట్ 60 θ అన్నారు అనుకోండి, సీకెంట్ 60 degrees ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నారు అనుకోండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 1/cos θ అని రాసుకోవచ్చు, 1/cos 60 అని రాసుకోవచ్చు. cos 60 అంటే మనకి ఏం తెలుసు sin 90 - 60 అనమాట, రైట్. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి 90 నుంచి 60 తీస్తే ఏమొచ్చుద్దో అది మనకి cos 60 వచ్చుద్ది. sin 90 - 60 అంటే మనకి ఏం తెలుసు sin 30, రైట్. సో మనకి సీకెంట్ 60 వాల్యూ మనకి ఏం తెలుసు, సీకెంట్ 60 = 1/sin 30. sin 30 వాల్యూ మనకు తెలుసు, sin 30 వాల్యూ మనకి 1/2. sin 0 = 0 = 0, sin 0 = 0, sin 30 = 1/2, sin 45 = 1/√2, sin 60 = మనకి √3/2, ఓకే. sin 90 = మనకి 1. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే దేని యొక్క వాల్యూ అయినా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఏం తెలుసు sin 30 1/2, 1/1/2 which is equals to 1 into 2/1. ఇక్కడ డినామినేటర్ లో డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఇంటూ చేసేటప్పుడు మనం దాన్ని రెసిప్రోకల్ తీసుకోవాలి, which is equals to 2. సో మనకి ఏమొచ్చింది సీకెంట్ 60 అనేది 2 వచ్చింది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ కోసికెంట్ 30 అన్న మనకి సీకెంట్ 62 అంటే మనకి ఏం తెలుసు కోసికెంట్ కో అంటే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్, ఓకే. కోసికెంట్ 30 అంటే దాని అర్థం ఏంటి సీకెంట్ 90 - 30 అనమాట, రైట్. 90 - 30 అంటే మనకి ఏం తెలుసు సీకెంట్ 60. సీకెంట్ 60 మనకి ఏం తెలుసు ఆల్రెడీ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 2. ఇలా కోసికెంట్ మనకి అడిగేటప్పుడు మనకి సీకెంట్ తెలిసినా సరిపోద్ది, లేదు కోసికెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సైన్ వాల్యూస్ తో డైరెక్ట్ గా చేయొచ్చు. కోసికెంట్ 30 అంటే మనకి ఏం తెలుసు కోసికెంట్ 30 అంటే మనకి 1/sin 30,
రైట్. సైన్ 30 వాల్యూ మనకి ఏం తెలుసు 1/2. సో 1/1/2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2/1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2. సో ఈ విధంగా ఏ వాల్యూ అడిగినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు కామెంట్ బాక్స్లో cot 60 degrees అండ్ tan 30 degrees వాల్యూ ఎంత అయితే ఉంటుందో దీని వాల్యూ రెండింటికి సేమ్ ఉంటుంది. ఈ వాల్యూని మీరు కామెంట్ చేయండి. క్లియర్?